హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Sivarao ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సెర్చింగ్ అండ్ ఎరే ఎలిమెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాము. ఆ వాల్యూస్ లో నేను ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటాను. సో నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్న వాల్యూ అనేది ఆ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ లో కనుక ఉంటే అదేమవుతుందంటే సక్సెస్ఫుల్ సెర్చింగ్ అవుతుంది. ఒకవేళ కనుక దాంట్లో లేకపోతే అన్సక్సెస్ఫుల్ సెర్చింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది అరేలో మనకి ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటామో ఇక్కడ దీని జావా స్క్రిప్ట్ లో చూపిస్తాను. ఇది మనకి ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో సెర్చింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. జావాలో కూడా అలాగే వీడియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి HTML బేస్ చేసుకొని దీంట్లో జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి అసలు సెర్చింగ్ ఎలా చేస్తాము, సో అంటే ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎలా చేస్తాం అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. సో డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రాసేసాను చూడండి. HTML హెడ్ టైటిల్ వచ్చేసరికి సెర్చింగ్ అని పెట్టాను. టైటిల్ క్లోజ్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను. సో బాడీ ఓపెన్ చేశాను. బాడీ ఓపెన్ చేసి స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. ఓకేనా? సో జావా స్క్రిప్ట్ అని రాసిన తర్వాత నెక్స్ట్ వేర్ డేటా ఇస్ ఈక్వల్ టు, సో ఇది ఎరేలో ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఎరేలో ఎలిమెంట్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. సో ఇప్పుడు ఎరే ఇచ్చాను. ఈ డేటాలో మండే, ట్యూస్డే, 34, 76.34, నెక్స్ట్ అదే విధంగా వెన్స్డే అని కలెక్షన్ ఆఫ్ డేటా అనేది రాసాను దీంట్లో. ఓకేనా? సో ఇలా చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్ లో రాసింది వచ్చరికి స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా? ఇంటీజర్ ఫ్లోటింగ్ వచ్చరికి డబుల్ కోట్స్ పెట్టలేదు. ప్రతి దాన్ని డివైడ్ చేయడానికి ఇక్కడ కామాని యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తానంటే ఇక్కడ దీని యొక్క లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది 0, 1, 2, 3, 4 అంటే టోటల్ లెంత్ ఎంత 5. సో ఇప్పుడు ఆ 5 అనేది లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ నేను చూడండి వేర్ len అనేది మీ ఇష్టం, వేరియబుల్ నేమ్ ఏది, ఇజ్ ఈక్వల్ టు డేటా డాట్ లెంత్. దేని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తుంది? ఈ డేటా యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ లెంత్ చూడండి, ఇక్కడ ఎంత అయితే ఉందో అది మొత్తం వచ్చేసి ఈ లెంత్ లోకి వస్తుంది. ఈ లెంత్ లో ఇప్పుడు ఎంత ఉన్నట్టు 5 అని ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫర్ వేర్ i is equal to 0, i is less than len అన్నట్టు. సో ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేద్దాం చూడండి. ఫస్ట్ i is equal to ఎంత 0, 0 is less than లెంత్ len ఎంత 5. సో కండిషన్ ఏమవుతుంది? ట్రూ. ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ln లో డేటా ఆఫ్ i అన్నాడు. i అంటే ఎంత 0. కాబట్టి ఇప్పుడు i పొజిషన్ లో ఉన్న వాల్యూ ఎంత మండే. సో నాకు వచ్చే అవుట్పుట్ ఏం వస్తుందంటే MONDAY మండే అని కనిపిస్తుంది. ఓకేనా? సో దాని తర్వాత ఏం రావాలంటే ఇది చూడండి, ఇక్కడ కామా రాసిన డబుల్ కోట్స్ లో. సో కాబట్టి ఇక్కడ కామా వచ్చేస్తుంది. తర్వాత పైకి వెళ్ళి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. 1 అవుతుంది, 1 is less than 5. నెక్స్ట్ 2 అవుతుంది, 2 is less than 5. 3 అవుతుంది, 3 is less than 5. 4 అవుతుంది, 4 is less than 5. 5 అవుతుంది, 5 is less than 5. కండిషన్ ఫాల్స్. సో ఇక్కడ 0 is less than 5 కండిషన్ ట్రూ, 1 is less than 5 కండిషన్ ట్రూ, 2 is less than 5 కండిషన్ ట్రూ. అదే విధంగా ఇలాగా కండిషన్ ట్రూ అయ్యి ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు 0 పొజిషన్ లో ఉన్న మండేని, నెక్స్ట్ ట్యూస్డేని, నెక్స్ట్ అదే విధంగా 34 ని, నెక్స్ట్ అదే విధంగా 76.34 ని, నెక్స్ట్ అదే విధంగా వెన్స్డే అని మొత్తాన్ని ప్రింట్ చేసేసి ఫస్ట్ ఇక్కడ వరకు జరిగిన కండిషన్. కానీ ఇక్కడ నేను చేయాలనుకుంటుంది ఏంటి? ఇప్పుడు సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని ఇప్పుడు రాసేస్తున్నాను చూడండి. ఇక్కడ వేర్ ఫ్లాగ్ అని రాశాను. ఓకేనా? ఇది మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చానంటే డిఫాల్ట్ గా 0 ఇచ్చాను. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వేర్ ఐటమ్ అని ఇంకొక వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. ఓకే? ఐటమ్ లో ఏం రాస్తానంటే ఇక్కడ చూడండి ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఏంటి? మనం కీబోర్డ్ లో నుంచి స్కాన్ఎఫ్ ఎలా వాడతాం సి లాంగ్వేజ్ లో, అలాగే ఇక్కడ ప్రాంప్ట్ అనేది యూజ్ చేస్తాను. కీబోర్డ్ లో నుంచి నేను ఏది ఎంటర్ చేయాలనుకుంటే సో ఎంటర్ ఎలిమెంట్ ఫర్ సెర్చింగ్ అని వస్తుంది. సో నాకు అవుట్పుట్ లో కూడా ఎంటర్ ఎలిమెంట్ ఫర్ సెర్చింగ్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను సెర్చింగ్ చేయాలి. ఏం సెర్చింగ్ చేయాలో ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో చూడండి ఎంటర్ ఎలిమెంట్ ఫర్ సెర్చింగ్ అని వచ్చి ఇక్కడ కింద బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే లెటర్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఎక్స్ అనే లెటర్ ని సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చేస్తుంది కిందకి. ఇప్పుడు ఐటమ్ లో ఏమున్నట్టు ఇది చూడండి, ఎంటర్ చేసిన ఎక్స్ అనే లెటర్ వచ్చింది. సో ఎక్స్ అనే లెటర్ ఐటమ్ లోకి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు కండిషన్ ఏంటి? వేర్ i is equal to 0, i is అంటే i ఎంత 0, 0 is less than లెంత్, లెంత్ ఎంత 5. కండిషన్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుంది ఇది చూడండి ఫర్ లూప్ లోకి వస్తుంది. ఫర్ లోకి వచ్చేసి ఫర్ కండిషన్ లోకి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుంటే డేటా ఆఫ్ i. సో డేటా ఆఫ్ i అన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది? d ఆఫ్ i అంటే ఎంత? ఇప్పుడు 0. 0 పొజిషన్ లో ఉన్న వాల్యూ ఎంత? మండే కదా. సో MONDAY మండే ఇజ్ ఈక్వల్ టు ఐటమ్. ఐటమ్ లో ఏం రాశాను నేను? x కదా. సో x ఈ కండిషన్ ట్రూనా? ఐటమ్ లో x రాశాను. ఇప్పుడు డేటా ఆఫ్ 0 ఇదిగో 0 పొజిషన్ లో ఏముంది? నాకు మండే ఉంది. మండే x రెండు ఒకటేనా? ఒకటే కనుక అయితే ఫ్లాగ్ అనేది ఏమవుతుందంటే 1 అవుతుంది, బ్రేక్ అయిపోతుంది. కానీ ఒకటే కాదు కాబట్టి ఏం అవుతుందంటే మళ్ళీ పైకి అవుతుంది. ఈసారి i వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 1 is less than 5. సో 1 పొజిషన్ లో ఏముంది? నాకు ట్యూస్డే ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి TUES ట్యూస్డే. ట్యూస్డే ఇజ్ ఈక్వల్ టు ఐటమ్. ఇది చూడండి ఇక్కడ ఐటమ్ అంటే ఎంత? x.
కాదు కండిషన్ కనుక ట్రూ అయితే ఫ్లాగ్ ఒకటి అవుతుంది బ్రేక్ అయిపోతుంది మళ్ళీ కాదు కాబట్టి ఈసారి i అనేది 2 అవుతుంది 2 is less than 5 2 లో ఏముంది 34 ఉంది 34 is equal to x కండిషన్ ఫాల్స్ ఓకేనా నెక్స్ట్ అదే విధంగా i అనేది 3 అవుతుంది 3 is less than 5 కండిషన్ అనేది ట్రూ అవుతుంది ట్రూ అయినప్పుడు కిందకి వచ్చి డేటా ఆఫ్ i అంటే ఎంత ఈసారి మనకి 3 కదా 3 పొజిషన్ లో ఏముంది నాకు చూడండి ఇక్కడ 76.34 is equal to ఐటమ్ ఎంత మనకి ఐటమ్ లో రాసింది ఏంటి ఇందాక x ఈ రెండు ఈక్వల్ కాదు కండిషన్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఏం జరుగుతుందంటే పైకి వెళ్ళి ఈసారి i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 4 అవుతుంది 4 is less than 5 కండిషన్ ఏమవుతుంది ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుందంటే డేటా ఆఫ్ i అంటే అంటే ఇప్పుడు 4th పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏంటి వెన్స్డే సో వెన్స్డే is equal to x కండిషన్ ఏంటి ఇది కూడా ఫాల్స్ సో ఇప్పుడు ఏం జరిగింది నెక్స్ట్ మళ్ళీ i వాల్యూ పైకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే 5 అవుతుంది 5 is less than 5 కండిషన్ ఏమవుతుంది ఫాల్స్ ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుంది ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎగ్జిట్ అయిపోయి ఇదిగో చూడండి ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చెప్పండి ఫ్లాగ్ is equal to 1 అసలు ఫ్లాగ్ 1 ఎప్పుడు అవుతుంది ఇక్కడ చూడండి సెర్చింగ్ అనేది కంప్లీట్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ చేయాలనుకుంటుంది ఏంటంటే మండే అనుకున్నాను సో చూడండి నేను సెర్చింగ్ చేయాలనుకుంటుంది ఏంటి మండే ఓకేనా మండే is equal to మండే అయింది ఓకేనా ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఫ్లాగ్ అనేది ఒకటి అవుతుంది కానీ ఇప్పటిదాకా కండిషన్ ఏ కండిషన్ ట్రూ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడికి వస్తుంది ఫ్లాగ్ is equal to ఎంత 0నే 1 కాదు 0 కాబట్టి ఏం జరుగుతుంది కండిషన్ ట్రూ అయితేనేమో సెర్చింగ్ సక్సెస్ఫుల్ అంటుంది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏం జరుగుతుందంటే సెర్చింగ్ అన్సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది సో ఇప్పుడు చూద్దాం చూడండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఏం చేద్దామంటే మనం ఇక్కడ సెర్చింగ్ అనేది సక్సెస్ఫుల్ చేద్దాం సో సక్సెస్ఫుల్ చేద్దాం క్లియర్ గా చూడండి మనకి ఇప్పుడు ఏంటంటే నేను ఎంటర్ చేసేది ఏంటంటే ఇక్కడ ఎంటర్ ఎనీ ఎలిమెంట్ అనేది ఎంటర్ చేయమంది ఈ బాక్స్ లో నేను ఏం ఎంటర్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ MONDAY అని సెట్ చేశాను అంటే టైప్ చేశాను సో ఇప్పుడు ఐటమ్ లోకి ఏం వస్తుంది నాకు ఇందాక x వచ్చింది ఇప్పుడు ఏం వస్తుంది ఐటమ్ లోకి MONDAY మండే అని వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాను చూడండి i అంతా 0 is less than లెంత్ అంతా 5 కండిషన్ ట్రూ ఎప్పుడైతే ట్రూ అయిందో కిందకి వచ్చి ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది ఇప్పుడు చూడండి డేటా ఆఫ్ i is equal to ఐటమ్ అన్నారు సో ఐటమ్ ఏంటి మనకి చెప్పండి మండే కదా MONDAY నేను ఐటమ్ లోకి ఎంటర్ చేసింది ఏంటి మండే సో ఇప్పుడు 0 పొజిషన్ లో డేటా ఆఫ్ 0 పొజిషన్ లో ఏముంది మండేనే కదా సో కాబట్టి MONDAY మండే is equal to మండే కండిషన్ ఏమవుతుంది ట్రూ అవుతుంది ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఏం జరగాలంట చూడండి ఫ్లాగ్ అనేది 1 అవ్వాలి ఓకేనా ఫ్లాగ్ 1 అవుతుంది 1 ఏమవుతుంది బ్రేక్ అయిపోతుంది ఓకేనా ఫ్లాగ్ అనేది 1 అయింది బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఈ కండిషన్ ఆపేయమని సో ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఫ్లాగ్ ఎంత అయింది మనకి 1 అయిందిగా సో ఫ్లాగ్ is equal to 1 కండిషన్ ట్రూ కాబట్టి ఏం జరుగుతుంది డాక్యుమెంట్ డాట్ రైట్ లో సెర్చ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో అవుట్పుట్ ఏం వస్తుంది మనకి సెర్చ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఇప్పుడు దీని ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను సిస్టమ్ లో టైప్ చేసి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో క్లియర్ గా చూపిస్తాను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ సింపుల్ గా చెప్తాను క్లియర్ గా అబ్జర్వ్ చేయండి తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను సో ఫస్ట్ కండిషన్ ప్రకారం మనం ఏంటంటే చూడండి ఎక్కడి నుంచి అంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ is equal to జావా స్క్రిప్ట్ అని రాశాను ఓకేనా క్లియర్ గా చూడండి తర్వాత వేర్ డేటా is equal to న్యూ ఇయర్ MON ట్యూస్డే లాగా ఏదో ఒక డేటా అనేది రాశాను ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ దాని లెంత్ అనేది అంటే ఇప్పుడు ఆ డేటా యొక్క లెంత్ అనేది మనకి అక్కడికి అవుతుంది లెంత్ ఎంత మనకి 5 కదా సో MON అనేది 0 పొజిషన్ ట్యూస్ అనేది 1 పొజిషన్ సో ఇట్లాగా మనకి ఏమవుతుంది టోటల్ లెంత్ 0 to 4 అంటే 5 వచ్చేస్తుంది సో కండిషన్ ప్రకారం మనకి ఏమొస్తుందంటే ప్రింట్ అవుతుంది ఓకేనా ప్రింట్ అయిన తర్వాత ఫ్లాగ్ is equal to ఇప్పుడు ఏమొస్తుంది 0 సో కాబట్టి ఇప్పుడు ఐటమ్ అనేది మనం ఎంటర్ చేయాలి ఎంటర్ ఎలిమెంట్ ఫర్ సెర్చింగ్ అని అంటుంది సో దాన్ని సెట్ చేయాలి ఐటమ్ని ఎంటర్ చేయగానే నాకు ఏమవుతుందంటే ఆ డేటా అనేది ఐటమ్లోకి వెళ్ళిపోతుంది సో ఇఫ్ ఐటమ్ అంటే డేటా ఆఫ్ i is equal to ఐటమ్ కనుక అయితే కండిషన్ ట్రూ అయితే ఫ్లాగ్ 1 అవుతుంది బ్రేక్ అవుతుంది ఓకేనా లేదు ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది అలా చెక్ చేసి ఏ కండిషన్ కనుక ట్రూ అవ్వకపోతే మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇఫ్ కండిషన్లో కింద ఇఫ్ కండిషన్లోకి వచ్చేస్తుంది సో ఈ ఇఫ్ కండిషన్లోకి వచ్చేసి నాకేం జరుగుతుంది ఫ్లాగ్ అనేది 1 అయితేనేమో సెర్చింగ్ సక్సెస్ఫుల్ అంటుంది ఫ్లాగ్ అనేది 1 కాకపోతేనేమో సెర్చింగ్ అన్సక్సెస్ఫుల్ అంటుంది సో ఇప్పుడు అసలు చూద్దాం చూడండి మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో క్లియర్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని ప్రెస్ చేస్తున్నాను సో ఇప్పుడు చూద్దాం మనకి అవుట్పుట్ ఏమొస్తుందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఏమని అడిగింది చూడండి మనం ప్రాంప్ట్లో రాసింది అదే కదా ఐటమ్ ఎంటర్ ఎలిమెంట్ ఫర్ సెర్చింగ్ ఇదిగో చూడండి ఇక్కడ నాకు క్లియర్గా అదే వస్తుంది ఎంటర్ ఎలిమెంట్ ఫర్ సెర్చింగ్ ఇక్కడ రాసింది అదే కానీ నేను ఎంటర్ ఎలిమెంట్ ఫర్ సెర్చింగ్ అని సో ఇప్పుడు నన్ను ఒక ఎలిమెంట్ అనేది ఎంటర్ చేయమంటాను సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ని రాశాను సో యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందా లేదు కాబట్టి ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందో
ఇక్కడ నేను ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది అసలు రాయలేదు. చూడండి ఇక్కడ మనం ఎక్స్ అనే ఎలిమెంట్ ఇచ్చామా, నేను అక్కడ ఇచ్చిందేంటి MON TUES 3476 WD ఇదే రాసింది. కానీ నేను ఇప్పుడు ఎంటర్ చేసింది ఏంటి ఎక్స్ అనేది వీటిల్లో దేంట్లోనైనా మ్యాచ్ అయ్యిందా, మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏమొచ్చింది అంటే సెర్చింగ్ ఈజ్ అన్సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ చూడండి దీన్ని రిఫ్రెష్ కొట్టేసి ఇక్కడ MON అని ఎంటర్ చేశాను. ఓకేనా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, MON అని ఎంటర్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఓకే కొట్టేద్దాం. సో ఓకే కొట్టిన తర్వాత నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, సెర్చింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఎందుకు నేను ఎంటర్ చేసింది ఏంటి MON అనేది నాకు ఇక్కడ ఉంది. సో ఉంది కాబట్టి నేను సెర్చింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో అందుకే మనం ఇక్కడ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం ఏంటి, ఇచ్చిన వాల్యూస్లో అమౌంట్ కనుక అంటే మనం ఇచ్చిన వాల్యూస్లో మనం ఇచ్చిన లెటర్ అవ్వచ్చు లేదా నెంబర్ అవ్వచ్చు ఉంటే అది సెర్చింగ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో చూడండి అక్కడ సక్సెస్ఫుల్ వచ్చేసింది. సో ఇది ఓవరాల్గా సెర్చింగ్ కాన్సెప్ట్.